ఏమి ఓ చందమామ ఏమి చేశావు, ఏమి ఓ చందమామ ఏమి చేశావు, ఎన్ని రోజులు గడిచే ఏమి చేశావు, ఎన్ని రోజులు గడిచే ఏమి చేశావు, నన్నేమి చేశావు, నన్నేమి చేశావు, నన్నేమి చేశావు. ఏంట్రో ఎల్లన్నా చాలా సంతోషంగా ఉన్నావు. ఈ రాత్రి వేళ కూడా నీ సంతోషం పొంగి పొర్లిపోతుంది. ఏముంది విశేషమే, నేను మామూలుగానే ఉన్నా. నీ మాటలే నిన్ను చూపిస్తున్నాయి. నీ సంతోషంలో కారణం ఉంది. నీ ప్రాణ స్నేహితుడినైనా నీవు నాకు దాచుతావా? నీలాంటి వారితో స్నేహం చేయటం నా తప్పేగా. నీతో స్నేహం సరిపెట్టుకుంటాలే. ఒరే పుల్లన్నా అలా మాట్లాడుకురా. నీతో చెప్తాను గాని మరి ఎవరితో చెప్పకే. మరి కొంచెం దగ్గరికి రా. మరి మా ప్రక్క పొలమోడు ఎవరు? ఆ వీరన్నా? వాడే వాడి సంగతే. వాడు చచ్చి 3 సంవత్సరాలు అయిందిగా. చచ్చి 3 సంవత్సరాలు అయింది. అదే మా పొలం తగాదాలో నేనే వాడిని చంపాను. వాడు చచ్చేటప్పుడు ఈ చంద్రుడే నిన్ను పట్టిస్తాడు అని అన్నాడురా. ఈ చంద్రుని చూస్తుంటే ఆ మాట గుర్తొచ్చేసింది. ఈ చంద్రుడేంటి నన్ను పట్టించటం ఏంటి అనుకుంటూ ఒక చిన్న పదం పాడుకున్నానంతే. ఆ మాట ఆ నోట ఈ నోట పడి పోలీస్ స్టేషన్ వరకు అందింది. ఇక్కడ ఎల్లని ఎవరు? సార్ నేనే. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో ఏం సార్, నేను ఏ పాప మెరుగును సార్. 3 సంవత్సరాలకు ముందు వీరన్నను చంపావని మాకు రుజువులు తెలిసాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో సార్ వాడు ఏ పాపిస్తాడో సార్, నేను నిరపరాధిని సార్. ఇంకేం మాట్లాడబాకు, నడు. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, మీ పాపము మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి.